చంద్రబాబు హయాంలో పోలవరం నిర్మాణంలో తప్పిదాల కారణంగా డయాఫ్రామ్ వాల్ దెబ్బతిని సుమారు 400 కోట్ల వృధా అయ్యాయి. పోలవరం నిర్మాణంలో తప్పులు జరుగుతున్నాయని సిడబ్ల్యూసీ నివేదిక స్పష్టంగా చెప్పినా కూడా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. 2017-18లో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆనాటి నిర్మాణ తప్పిదాల వల్ల డయాఫ్రామ్ వాల్ దెబ్బతిని 399 కోట్ల 77 లక్షలు అంటే సుమారుగా 400 కోట్లు వృధా అయిపోయినాయని కాగు చెప్పింది. పోలవరం పనుల్లో షెడ్యూల్ పాటించకపోవడం వల్ల, నామినేషన్ల పద్ధతిలో పనులు కేటాయించడం వల్ల విపరీతమైన నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందని కూడా కాగే చెప్పింది. మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు దీని మీద మీరు ఏం సమాధానం చెప్తారు? రివర్స్ టెండర్ విధానాన్ని తీసుకొచ్చి మరి ప్రజాధనాన్ని ఆదా చేస్తే మీరు నామినేషన్ మీద పనులు ఇవ్వడం, ఇష్టానుసారం రేట్లు ఇవ్వడం, ఎవరు జేబులు నింపుదాం? సాంకేతిక లోపాల మీద సిడబ్ల్యూసి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇది నిజమా కాదా మీరు వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. సిడబ్ల్యూసి మీరు చేస్తున్న ప్రధాన డ్యామ్ పనులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పింది. ఇది వాస్తవం కాదా? ఆ నివేదికని మీరు ఏ విధంగా పరిగణలో తీసుకుంటున్నారో చెప్పమని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో ఎగువ దిగువ కాఫర్ డ్యాములను పూర్తి చేసి గోదావరి ప్రవాహాన్ని మళ్లించాల్సి ఉండగా ఆ పనులు చేయకుండా డయాఫ్రామ్ వాల్ పనులు మొదలుపెట్టడం వల్ల ఆ వరద ఉధృతికి అది కోతకు గురి అయిన విషయం కూడా మనందరికీ తెలుసు. ప్రధాన డ్యాము నిర్మాణ పనుల్లో ఒక విధ్వంసంలాగా జరిగింది ఆ రోజు. దానివల్ల ఇప్పుడు కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించడానికి, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని యథాతథ స్థితికి తీసుకురావడానికి 3,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తున్న మాటను కూడా ఇవాళ నిపుణులు సాంకేతిక లోపాలని సరిదిద్దకుండా చేయడానికి వీల్లేదు, ఇప్పటికే చాలా వృధా ఖర్చు జరిగిందని చెప్పిన మాట, ఇచ్చిన నివేదికలు అబద్ధమా అని మేము సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. నిపుణుల బృందం పోలవరంలో పర్యటించి దీంట్లో సాంకేతిక సంస్థలు ఉన్నాయి, ఆఫ్రీ వంటి అంతర్జాతీయ కన్సల్టెన్సీ ప్రతినిధులు ఉన్నారు, సిడబ్ల్యూసీ అధికారులు ఉన్నారు. ఏం చెప్పారు? ఆ తర్వాత ఇచ్చిన నివేదికలో జనవరి 30న ఇచ్చిన ఒక లేఖ రూపంలో సిడబ్ల్యూసీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన లేఖలో ఏముందో మీరెందుకు ప్రజలకు చెప్పట్లేదని మేము అడుగుతున్న లెవెల్ని ఎలాంటి బలమైన సాంకేతిక కారణం లేకుండా 25 మీటర్ల నుంచి 16 మీటర్లకి 13.5 మీటర్లకి తగ్గించడం అనేది చాలా ప్రమాదం అని కూడా, దీనివల్ల కూడా ప్రధానమైన డ్యాము దెబ్బతినే అవకాశం ఉంటుందని కూడా ఆ నివేదికలో స్పష్టం చేశారు నిపుణులు. అసలు మీకు ఈ విధంగా చూస్తే సిడబ్ల్యూసి ఎంత స్ట్రాంగ్గా పోలవరం డ్యామ్ నిర్మాణ పనుల మీద ఒక అభ్యంతరాన్ని చెప్పి తప్పులు జరుగుతున్నాయని ఎత్తి చూపితే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని మేము సూటిగా అడుగుతున్నాం. అసలు ఇదే పరిస్థితిగానే ఉంటే మీరు నిర్మాణం చేసే పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ తరాలకి ఒక ఆందోళనకరంగా నిర్మాణం జరుగుతుందని ఎందుకు అనుకోకూడదని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. డిజైన్ ఆమోదం పొందకుండా పనులు పూర్తి చేయడం ఏంటి? ఆ తర్వాత వాటి ఆమోదం కోసం పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్స్ కోసం ట్రై చేయడం ఏంటి?